అసలు ఆర్టికల్ 370 అంటే ఏంటి? దీని గురించి కొంచెం వివరించండి. ఆర్టికల్ 370 అనేది ఏంటంటే, మన ఇండిపెండెన్స్ టైంలో జమ్మూ కాశ్మీర్ కోసము పార్టిషన్ టైంలో పాకిస్తాన్, ఇండియా కొట్లాడుకున్నారు. నాకు గావాలి, నాకు గావాలని చెప్పేసి. సో, మనకందరికి తెలుసు. అప్పుడు వార్ జరిగినాయి. సగం పీఓకేకి వెళ్ళిపోయింది. సగం మన ఇండియాకొచ్చింది. సో, ఇదంతా అయినప్పుడు ఆ టైంలో ఏంటంటే పార్టిషన్ టైంలో ఒక పీస్ అనేది మెయింటైన్ చేయాలని చెప్పేసి కశ్మీర్కి ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇచ్చిండ్రు. అది ఆర్టికల్ 370 ఆఫ్ కాన్స్టిట్యూషన్ కింద. ఏంటంటే దానికి ఇండియాకి సంబంధం లేదు. అంటే మనకి ఏవైతే లాస్ ఉన్నాయో, ఏది ఉన్నా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకి అప్లై అవుతుంది ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్. ఆ స్టేటస్ అనేది ఆర్టికల్ 370 అనేది ఇచ్చింది. డిఫెన్స్ లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ, లేకపోతే కమ్యూనికేషన్ సంబంధించి, కరెన్సీకి సంబంధించి అన్నీ ఇండియాకి సంబంధం సేమ్ ఉంటుంది. బట్ ఇవి కాక మిగతా అన్నీ కూడా కాశ్మీర్కి సపరేట్ స్టేటస్, అంటే అది ఒక సపరేట్ కంట్రీ లాగా, కరెక్ట్ చెప్పాలంటే ఒక సపరేట్ కంట్రీ లాగా ఉంటుండే. దానికి హెడ్ ఆఫ్ ద స్టేట్ కూడా వేరు, వాళ్ళ ఎలక్షన్స్ వేరు, అన్నీ సపరేట్. ఇక మన ఇండియాలో ఒక భాగం కాకుండా. సో అది మోడీ గవర్నమెంట్ వచ్చాక ఆర్టికల్ 370 అనేది తీసేశారు. ఆర్టికల్ 370 తీసేయడం అంటే ఏంటంటే, జమ్మూ కాశ్మీర్కి ఉన్న సపరేట్ స్టేటస్, ఏదైతే స్పెషల్ స్టేటస్ ఉందో అది తీసేయడం జరిగింది. దీనివల్ల లాభాలు ఏంటని అడిగండి. ఏంటంటే ఇదివరకు ఎట్లా ఉండదంటే, దాని అఫేర్స్లో మనం ఇంటర్ఫియర్ చేయడానికి లేదు. అంటే మన ఇండియన్ గవర్నమెంట్కి ఇంటర్ఫియర్ చేయడానికి లేదు. సో ఒకవేళ అక్కడ ఏమైనా అటాక్స్ అయినాయి, బాంబ్ బ్లాస్ట్ అయినాయి, ఏదైనా సరే మిలిటరీకి సంబంధించింది, వాళ్ళని చంపడాలు బార్డర్స్ దగ్గర, ఇట్లా అవేవి కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఉండకపోతుండే. బట్ తర్వాత ఏంటంటే 370 వచ్చిన తర్వాత మీరు గమనిస్తే అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు 2019 అరౌండ్లో బుర్హన్ వానీ ఒక టెర్రరిస్ట్ ఉంటుండే. సో అతను 19 years ఉండే. అతను చంపేసినప్పుడు హోల్ కశ్మీర్ వాడేదో పెద్ద అంటే పేట్రియాట్ అన్నట్టు, దేశభక్తి అన్నట్టు, దేశానికి ఏదో చేస్తున్నట్టు వాడికి శవాన్ని ఇట్లా ఊరేగింపించిండ్రు. ఎవరు? అక్కడ ఉన్న యూత్, కశ్మీర్లో ఉన్న యూత్ లిటరలీ కొట్టుకున్నారు. అండ్ అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే, అంటే ఒక 5 years కిడ్ నుంచి మొదలు పెడితే 40 ఏళ్ళ వాళ్ళు కూడా స్టోన్స్ పట్టుకొని మిలిటరీ మీదకి విసిరేయడము. అసలు మిలిటరీ వాళ్ళు ఏరియాలో ఎంటర్ కాగానే వాళ్ళతో రాళ్ళతో దాడి చేసి వాళ్ళని పంపించడం, ఇంజూర్ చేసి పంపడము, అవన్నీ కంట్రోల్ చేయడం అసలు కాలే. జమ్మూ కాశ్మీర్ గవర్నమెంట్ కాలేదు. టోటల్ ఫెయిల్యూర్, సిస్టమ్ ఫెయిల్యూర్. మిలిటరీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు చనిపోతూనే ఉన్నారు. అండ్ వీళ్ళది అంటే వాళ్ళది ఆ డామినేషన్, వాళ్ళ అటాకింగ్, చిన్న చిన్న పిల్లలు, ఏం తెలియని పిల్లలతో కూడా అటాక్ చేయించే పరిస్థితికి వచ్చింది. గవర్నమెంట్ కంట్రోల్ లేకుండే. బట్ 370 రివోక్ అయిన తర్వాత, మోడీ గవర్నమెంట్కి అక్కడ వచ్చిన తర్వాత, అక్కడ గవర్నమెంట్ గెలిచాక అన్ని కంట్రోల్కి వచ్చినాయి. 90% అక్కడికి వెళ్తే ఇప్పుడు యూత్ కూడా వాళ్ళు మైకులు బట్టి చెప్తున్నారు, ఇక్కడ ముందున్నట్టు లేదు, మొత్తం కంట్రోల్ అయిపోయింది, ఇప్పుడు అటాక్స్ లేవు, టెర్రరిజం లేదు, మొత్తం కర్వ్ అయిపోయింది, మొత్తం కంట్రోల్లోకి వచ్చేసింది అనేది చెప్తున్నారు. సో 370 వల్ల ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఎవరికి నొస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. ఎవరికి నొస్తుంది? దేశద్రోహులకి నొస్తుంది, దొంగలకి నొస్తుంది. ఎవరికైతే ఏమంటారు, దేశం ముందుకు పోతుంటే లేదు, డెవలప్ కాకుండా వెనక్కి తీసుకురావాలని చెప్పి శత్రు దేశాలకు హెల్ప్ చేస్తున్నారు చూడు, వాళ్ళకి నొప్పెడుతుంది. ఆ నొప్పెట్టే వాళ్ళు ఊరుకోకుండా అక్కడ ఉన్న లోకల్ అమాయకమైన యూత్ని ప్రొవోక్ చేసి ఉసిగొల్పి గవర్నమెంట్ మీదకి, ఆర్మీ మీదకి వదులుతున్నారు. బట్ చాలా మట్టుకు ఈ మధ్య రీసెంట్ చాలా వీడియోస్ చూసా, అక్కడ యూత్ వాళ్ళు చెప్పడము, అంటే వాళ్ళు ఇవన్నీ వదిలేసి కాలేజెస్కి వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి చదువుకుంటున్నారు. చేంజ్ అనేది వచ్చింది, ఇంకా చేంజ్ రావాలి. ఇది అమాయకులు చాలామంది తెలియదు, ఇది తెలుసుకోవాలి. తెలుసుకున్న నాడే దేశం ముందు పోతుంది. యాక్చువల్గా దేశం ముందు పోతుంది. మతం కోసము, ఇదేంటి, దేశం మీద ఉన్న కోపంతో ఆ జమ్మూ కాశ్మీర్ కోసం అని చెప్పేసి ఇంత ఫైట్స్ అవుతున్నాయి కదా. జమ్మూ అనేది 100%, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాశ్మీర్ మన పార్ట్ ఆఫ్ ఇండియానే. అది ఇప్పుడు కాదు, ఎప్పటికైనా ఉంటుంది. ఈవెన్ వెళ్ళి గూగుల్ మ్యాప్స్లో చూసుకుంటా కూడా ఇండియాలో తల అనేది జమ్మూ కాశ్మీర్, ఆ జమ్మూ కాశ్మీర్ ఇండియాలో ఒక ఇంటిగ్రేట్ పార్ట్ లాగా మనం చూస్తాము. అది ఎప్పటికైనా ఉంటుంది. బట్ అది లాక్కోవాలని చూసే వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ గవర్నమెంట్ బుద్ధి చెప్పింది. బట్ ఒకవేళ ఎవరైనా లాక్కోవాలని చూసినా కూడా పరిణామాలు కూడా చాలా ఘోరంగా చూడాల్సి వస్తుంది. ఇది ప్రపంచమంతా చూస్తుంది. అండ్ ఇండియాలో ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ ఇవ్వాలి. ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ద డే జమ్మూ కాశ్మీర్ మనది.